హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్కి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బగారా ఆకు, హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. హోల్ గరం మసాలా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. నేను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆయిల్లో వేసానండి. ఆయిల్లో ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా. పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఆయిల్లో వేగిన తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నానండి. పుదీనా వేసేసాను. పుదీనాని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో స్పూన్నర అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు తీసేసుకుంటున్నాను. పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను కారం 1 స్పూన్ కారం తీసుకుంటున్నానండి. మేము అంత కారం హెవీగా తినం కాబట్టి తక్కువ తీసేసుకుంటున్నాను. మీరు 2 స్పూన్స్ కారం యాడ్ చేసేసుకోండి. కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా వేయింపేసేయండి. అడుగు అంటుకోకుండా చూడండి, మంచిగా కలుపుతూ ఉండండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మటన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన మటన్ని మంచిగా గరిటెతోటి మంచిగా కలిపేసేయండి. అడుగు అంటుకోకుండా మంచిగా కిందికి పైకి మంచిగా కలిపేసేయండి. ఆ కారం, పసుపు, అల్లం మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి గ్యాస్. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అలా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేయండి. టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి ఇలా కొంచెం ఆయిల్ లాగా వచ్చేస్తుందండి పైన. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కింద అడుగు మాడకుండా చూసుకోండి. మంచిగా ఫ్రై ఆ పీసెస్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ అలానే ఉంచండి. 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అలా ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి ఆ పీస్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మటన్ ఉడకడానికి నేను పెద్ద గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసేసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకోండి.
2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి కర్రీనంతా. కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి మటన్ మంచిగా అలా ఉడుకుతుందండి. ఉడుకుతున్న మటన్ని మంచిగా కలిపేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్ మొత్తం ఇనికేదాకా వాటర్ మొత్తం ఇనికేదాకా అలానే ఉంచుకోండి. ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయి ఇలా కొంచెం లిక్విడ్ లాగా కనిపిస్తుంది. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత క్లోజ్ చేసేసేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్కి ఓపెన్ చేసేసి సరిపడా ధనియా పౌడర్ వేసేసుకోండి. అంటే ఆల్ మిక్స్ చేశానండి నేను. అందులో లవంగాలు, ఇలాచి, ధనియాలు అన్నీ మిక్స్ చేసి వేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేశాను. 1 స్పూన్ యాడ్ చేసేసి కలిపేసుకొని మూత క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి అలానే ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసేయండి. మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.